ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు, మహాగణుడు, మహోన్నతుడైనటువంటి మా కన్న తండ్రి, మీ ఘనమైన నామమునకు, మీ పవిత్రమైనటువంటి ప్రేమకు, మీరు మాపై చూపిస్తున్నటువంటి మీ ఉచితమైన అపారమైనటువంటి కృపకు ప్రభువైన క్రీస్తు వారి పేరట మా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము తండ్రి. దేవా, ఈ ఉదయకాల సమయంలో నాయనా మీ మాటలను ధ్యానించడానికి మీ పిల్లలమైనటువంటి మేము మీ పాదాల సన్నిధిని చేరి ఉండగా మీ సహాయమును మాకు దయచేయండి తండ్రి. విత్తబోతున్నటువంటి ప్రతి మాటను కూడా నాయనా మంచి నేలను పడిన విత్తనాల వల్లే ఫలింపచేసి మీరు కోరుకున్నటువంటి ఫలాలు ఇచ్చే బిడ్డలుగా మేము ఉండుటకు మీ సహాయమును మాకు అనుగ్రహించండి తండ్రి. చేరవచ్చిన మేమందరము తండ్రి మీ వాక్యానికి ప్రాధాన్యతనిస్తూ ఆచారాలలో కాక ఆత్మీయతతో బ్రతకడానికి మీ సహాయాన్ని దయచేయమని అర్థిస్తూ మాట్లాడబోతున్నటువంటి నాకు సమయోచితమైన జ్ఞానమును దయచేయమని వేడుకుంటూ ప్రభువైన క్రీస్తు వారి పేరట ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాను మా కన్న తండ్రి. ఆమెన్. వాక్యాన్ని వినడానికి ఆసక్తితో చేరవచ్చినటువంటి దేవుని పిల్లలైన మీ అందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడును అయినటువంటి యేసుక్రీస్తు ప్రభు వారి పేరట నా హృదయపూర్వకమైన వందనములు తెలియచేస్తున్నానండి. బాగున్నారా? మంచిది. దేవుడు మనకిచ్చిన ఈ సమయంలో ఒక చిన్న విషయాన్ని మనం ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం. ప్రియులారా, ప్రపంచాన్ని పరిపాలించినటువంటి లేక ప్రపంచాన్ని శాసించినటువంటి 4 సామ్రాజ్యాలు మనకు చరిత్రలో కనబడుతూ ఉంటాయి. ఏంటి ఆ 4 సామ్రాజ్యాలు అని మనం ఆలోచన చేస్తే, మొదటిది బబులోను సామ్రాజ్యం, బాబిలోనియన్స్. ఇక రెండవది మాదీయ పారసీక సామ్రాజ్యం, పర్షియన్స్. ఇక మూడవది గ్రీకు సామ్రాజ్యం. గ్రీక్ అనగానే మనకు వెంటనే ఒక వ్యక్తి గుర్తొస్తూ ఉంటాడు. ఎవరు? అలెగ్జాండర్ ద గ్రేట్. ఆయనకున్నటువంటి పేరే అది. అంటే ఒక చక్రవర్తిగా, అంటే ఒక యుద్ధాలు చేసేటటువంటి ఒక మంచి గొప్ప పేరు సంపాదించుకున్న వ్యక్తి అలెగ్జాండర్ ద గ్రేట్, గ్రీకు సామ్రాజ్యం. ఇక నాలుగవది ఏంటయ్యా అంటే రోమా సామ్రాజ్యం. ఈ రోమా సామ్రాజ్యంలోనే ప్రభువారు భూమి మీద కాలు మోపడం, మరలా భూమి మీద మరణించి పరలోకానికి ఆరోహణమే వెళ్ళిపోవడం జరిగింది. ఇప్పుడు ఈ 4 సామ్రాజ్యాల చరిత్ర మనం చూస్తే బైబిల్లోనే కాదు, మరెన్నో చారిత్రక పుస్తకాల్లో మనకు కనబడుతూనే ఉంటాయి. బబులోనీయుల గురించి కానివ్వండి, మాదీయుల గురించి కానివ్వండి, పారసీకుల గురించి కానివ్వండి, గ్రీకుల గురించి కానివ్వండి, రోమీల గురించి కానివ్వండి, ఎక్కడ చూసినా చరిత్రలో ఈ సామ్రాజ్యాల ఉనికి లేకుండా లేదు. అయితే ఈ మొట్టమొదటి సామ్రాజ్యం ఏదైతే ఉందో బబులోను మహాసామ్రాజ్యం. ఆ బబులోను సామ్రాజ్యానికి రాజుగా ఉన్నటువంటి వ్యక్తే నెబుకద్నెజరు. ఈ నెబుకద్నెజరు ఎలాంటి వాడయ్యా అంటే, చిన్నపిల్లలు మొదలుకొని పెద్దవారి వరకు అసహించుకునేటటువంటి ఏకైక వ్యక్తి నెబుకద్నెజరే. అంత దుర్మార్గుడు. మనం ఒక హిట్లర్ గురించి చెడ్డగా మాట్లాడుకుంటాం కొన్ని సందర్భాల్లో. ఒక 100 మంది హిట్లర్లు కలిపితే ఎలా ఉంటాడో నెబుకద్నెజరు ఒక్కడే అలా ఉంటాడు. అంత దుర్మార్గుడు. జాలి అనే పదాలు కానీ, దయ అనే పదాలు కానీ, కొంచెం చిన్నపిల్లలు లేక ఆడవాళ్ళు అని చూసే విధానం కానీ ఎక్కడ కనిపించు నెబుకద్నెజరులో. అంత క్రూరమైన వాడు నెబుకద్నెజరు. ఈ నెబుకద్నెజరు యోదయా దేశం మీద దండయాత్ర చేసి, ఆ యోదయా దేశంలో ఉన్నటువంటి మనుషులు ఎవరైతే ఉన్నారో యూదులు, వీరందరినీ దాసులుగా తీసుకొని వెళ్ళిపోయాడు. అంటే యెరూషలేము మీద యుద్ధం చేసి, యూదుల మీద యుద్ధం చేసి, వారిని గెలిచి వాళ్ళని దాసులుగా బానిసలుగా లాక్కొని వెళ్ళిపోయేవాడు. ఎన్నిసార్లు ఇలా యుద్ధం చేశాడయ్యా అంటే 3 సార్లు యుద్ధం చేశాడు. మొదటి యుద్ధం చేసి చెరగా తీసుకొని వెళ్ళిపోయిన వారిలో దానియేలు గారు ఉన్నాడు. ఇంకెవరున్నారు? షడ్రకు గారు ఉన్నారు, మేషకు గారు ఉన్నారు, అబెద్నెగో. అంటే వీళ్ళు 4. అంటే ఈ మొదటి దఫాలో కొంతమంది వెళ్ళిపోయారు. వాళ్ళలో మనకు కనిపించే 4 ఇప్పుడు మనం మాట్లాడుకున్న వాళ్ళు. ఆ తర్వాత రెండవసారి కూడా యుద్ధానికి వచ్చాడు. ఇందులో 100 మంది ఉన్నారనుకోండి. యోదయా దేశంలో ఒక 40 మందిని పట్టుకొని వెళ్ళిపోయాడు. ఇంకో 60 మంది ఉంటారు కదా, ఆ 60 మంది కోసం మరలా యుద్ధానికి వచ్చేవాడు. మరలా యుద్ధానికి వచ్చి మరలా ఒక 20 మందిని తీసుకుని వెళ్ళిపోయాడు రెండవ యుద్ధంలో. మరలా ఇంకొంతమంది మిగిలిపోయారు యోదయాలో. మళ్ళీ మూడవసారి కూడా యుద్ధానికి వచ్చాడు.
మూడవసారి కూడా యుద్ధానికి వచ్చి మిగిలిన వాళ్ళందరినీ తీసుకొని వెళ్ళిపోయాడు. అంటే ఈ యోదయ దేశం అంతా తన అండర్లో ఉండాలి అని, తన చేతి కింద ఉండాలి అని, తన ఆధీనంలో ఉండాలి అనే ఆలోచనతో 3 సార్లు యుద్ధం చేశాడు. మొదటిసారి దానియేలును, షడ్రక్కును, మేషక్కును, అబెద్నెగోను మరికొంతమందిని తీసుకుని వెళ్ళిపోతే, రెండవసారి మూడవసారి యుద్ధం చేసినప్పుడు మరికొంతమందిని తీసుకెళ్ళాడు. వారిలో ఒక వ్యక్తే ఈరోజు మనం చూడబోతున్న వ్యక్తి. ఎవరై ఉంటారు? ఎవరు? తెలిసిన వాళ్ళు ధన్యులు. ఎవరు? జీకే బిట్ అనమాట. ఎవరై ఉండే అవకాశం ఉంటుంది? చూద్దాం ఒక్కసారి. యెహెజ్కేలు గ్రంథము 14వ అధ్యాయము 12వ వచనము నుండి. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను. చాలమ్మా. ఎవరు మాట్లాడుతున్న మాట ఇది? ఎవరు మాట్లాడుతున్న మాట? ఎవరు మాట్లాడుతున్న మాట? మీలో ఉండే మంచితనం ఏంటో తెలుసా? ఒకే క్వశ్చన్ 2-3 సార్లు అడిగామనుకో నోరు మెదపరు మీరు. కాదేమో అనే డౌటా? యెహెజ్కేలు గారు మాట్లాడుతున్న మాటే. ఈ పుస్తకమే ఆయన రాస్తున్నాడు. ఎవరైనా అని మనం ఆలోచన చేస్తే, ఈ రెండవసారి మూడవసారి యుద్ధం చేసి కొంతమందిని తీసుకొని వెళ్ళిపోయాడే నెబుకద్నెజరు. ఆ దాసులుగా వెళ్ళిపోయిన గుంపులో యెహెజ్కేలు గారు కూడా ఉన్నాడు. మనకు ఎంతవరకు తెలుసు అంటే దానియేలు తెలుసు, షడ్రకు, మేషకు, అబెద్నెగో ఆ 4 స్నేహితులే తెలుసు. తర్వాత తెలియదు మనకి. ఎందుకు? మనం అంత దూరం చదవంగా. యెహెజ్కేలు గారు కూడా ఉన్నాడు. ఆయన బబులోను చెరకు వెళ్ళిపోయిన తరువాత అక్కడ జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్న కాలంలో దేవుడు అతనికి ప్రత్యక్షమై కొన్ని మాటలు తెలియజేస్తున్నాడు. ఆ బబులోను సామ్రాజ్యం యొక్క విధానాన్ని ప్రజలకు తెలియజేస్తున్నాడు. ఇశ్రాయేలీలు ఎవరైతే ఆ బబులోను సామ్రాజ్యంలో మగ్గిపోతున్నారో, వాళ్ళ బ్రతుకులు ఎలా అయితే పాడు చేసుకుంటున్నారో, దేవుణ్ణి మర్చిపోయి ఒకనాడు ఇశ్రాయేలీలు ఐగుప్తులో ఎలా అయితే బ్రతికారో, ఇప్పుడు ఇదే ఇశ్రాయేలీలు యూదులు మరలా బబులోనులో అదే బతుకుతుంటే దేవుడు యెహెజ్కేలు గారిని పురుకొల్పి రాయిస్తున్న మాటలు ఇవి. దేవుడు యెహెజ్కేలు గారి దగ్గరకు వచ్చి ఏమని మాట్లాడుతున్నాడట? నరపుత్రుడా, ఏ దేశమైతే విశ్వాసఘాతకమై నా దృష్టికి పాపము చేసినదో దానికి నేను విరోధినై ప్రాణాధారమగు ఆహారము లేకుండా చేసి కరువు పంపించి మనుషులను పశువులను నిర్మూలము చేయుదును. చాలు. ఏ దేశాన్ని ఉద్దేశించి మాట్లాడుతున్నాడు? ఈ సందర్భంలో బబులోను. ఆయన అంటున్నాడు కదా, ఇదిగో ఏ దేశంలో అయితే విశ్వాసం లేని మనుషులు ఉంటారో, మీరు విశ్వాసంతోనే కదా ఇక్కడికి వచ్చారు. నేనంటే ఎవరో మీకు తెలుసు కదా, మీ పూర్వీకుల సంగతి మీకు తెలుసు కదా. ఇప్పుడు విశ్వాసులుగా ఉండాల్సిన మీరు ఈ బబులోనుకు వచ్చి ఎలా తయారయ్యారంటే మరో బబులోనీయులులా తయారయ్యారు. విగ్రహారాధన నేర్చేసుకున్నారు, బలర్పించినవి తినడం నేర్చేసుకున్నారు. ఈ జీవిత విధానం ఎలా అయితే ఉందో బబులోనీయులది, అలాంటి విధానంలో పడిపోయారు. అన్నిటికీ మించి నేనున్నానన్న సంగతి మీకు గుర్తు లేకుండా పోయింది. విశ్వాస భ్రష్టులుగా మీరు మారిపోతున్నారు అని మాట్లాడుతూ యెహెజ్కేలు గారికి చెప్తున్నాడు. ఏ దేశంలో అయితే విశ్వాస లేని వాళ్ళు ఉంటారో, ఏ దేశంలో అయితే విశ్వాస ఘాతకులైపోయి నా దృష్టికి పాపాన్ని చేస్తూ, నా దృష్టికి చీకటి క్రియలను చేస్తూ, నా దృష్టికి విశ్వాసరహితమైన పనుల్లో మునిగిపోయి జీవితాలు పాడు చేసుకుంటున్న వారు ఎవరైతే ఉన్నారో వారికి నేను విరోధిని అయిపోతాను. దేవుడు మనిషికి విరోధి అయిపోతే ఎలా ఉంటుందో తెలుసా? మనిషి బతుకు నువ్వెక్కడ దాక్కున్నా బతకలేవు. మనం ఆకాశానికి ఎక్కిపోయినను ఆయన అక్కడ చూస్తుంటాడు. మన విరోధిగా అయిపోతే మన పాతాళంలోకి వెళ్ళి దాక్కున్నను మనల్ని చూస్తూ ఉంటాడు. ఎందుకంటే దేవుడు మనకి వ్యతిరేకమైపోతే మనం అసలు గాలి కూడా పీల్చుకోలేం ప్రియులారా, బతకలేం మనం ఇక. అదే అంటున్నాడు కదా, నేను వారికి విరోధినయ్యి ఏం చేస్తానట? ఒక మనిషికి ప్రాణాధారమైనటువంటి ఆహారం ఏదైతే ఉందో, మనిషి బ్రతకాలంటే తినాలా, తాగాలా, గాలి పీల్చుకుంటూ బతికేస్తానని కబుర్లు చెప్తే కుదురుద్దా? తినాలి, ఆహారం తినాలి మనిషి బతకాలంటే. ఆహారం తినని మనుషులు చూడండి ఎలా ఉంటారు, బాగా తినే మనుషులను చూడండి ఎలా ఉంటారు. వ్యత్యాసం తెలుస్తుందా? తెలుస్తుంది.
ఇప్పుడు అదే అంటున్నాడు కదా, మనిషికి ప్రాణాధారమైన ఆహారం మీరు పండించుకుంటున్నారే పొలాలు, మీరు సాగు చేసుకుంటున్నారే భూములు, వరి కానివ్వండి, గోధుమలు కానివ్వండి, ద్రాక్షలు కానివ్వండి, మీరు తినే ప్రతి ఆహార పదార్థం ఏదైతే ఉందో వాటన్నిటిని పాడు చేసేస్తాను నేను. అక్కడ పచ్చగడ్డి కూడా మొలవదెక్క అంటున్నాడు. అన్నిటినీ పాడు చేసి కరువు పంపించదును. కరువు వచ్చిందనుకోండి ఏం తింటాం మనం? ఏం తింటాం? కరోనాలో ఉల్లిపాయలు కూడా దొరకలేదు మనకి. దొరికాయా? దొరకలే. నిమ్మకాయలు కూడా దొరకలేదు. ఎందుకు? పరిస్థితులు బాగాలేవు, కొనుక్కునే వెసులుబాటు లేదు, కొనుక్కున్నా సరే అక్కడ దొరకనూ లేదు. ఎందుకంటే అలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నాం మనం. అప్పుడు దేవుడు కూడా అంటున్నాడు కదా, నేను కరువు పంపిస్తే మనుషులు తినటానికి ఉండదు, పశువులు మేయడానికి ఉండదు, అసలు పచ్చగడ్డి కూడా ఆ భూమి మీద ఆ దేశంలో మొలకెత్తదు అని మాట్లాడుతున్నాడు. అంటే ఆ దేశంలో బబులోనులో పాపం అనేది అంత గొప్పగా పెరిగిపోయింది, విస్తారంగా విచ్చలవిడితనం పెరిగిపోయింది. అందుకే యెహెజ్కేలు గారిని పంపించి అంటున్నాడు కదా, మీరు దాసులుగా ఇక్కడికి వచ్చేసి బబులోనికి దాసులుగానే కాకుండా వారి దేవీ దేవతలకు కూడా దాసులుగా బతికేస్తున్నారు. నన్ను మర్చిపోయారు, విశ్వాసపు ఛాయలు లేకుండా పోయాయి మీలో అని మాట్లాడుతూ అంటున్నాడు కదా. కిందకు వచ్చేటప్పటికి 14వ వచనం, నోవహును, దానియేలును, యోబును ఈ ముగ్గురు అట్టి దేశములో నుండినను వారు తమ నీతి చేత తమ్మును మాత్రమే రక్షించుకొందురు. ఇదే ప్రభువుకు యెహోవా వాక్కు. ఏమంటున్నాడు? ఇలాంటి భయంకరమైనటువంటి నీచమైన దేశంలో నోవహు లాంటి వాడున్నా, దానియేలు గారు లాంటి వ్యక్తి ఉన్నా, యోబు లాంటి వ్యక్తి ఉన్నా సరే వారి నీతిని బట్టి వారిని మాత్రమే రక్షిస్తాను తప్ప ఇలాంటి దేశంలో ఉన్న అనీతిమంతులు నేను రక్షించను. ఇదే దేవుడి మాట అన్నాడు ఆయన. ఏమర్థమైంది? ఏమర్థమైందంటే ఇప్పుడు చెప్తాను. ఉదాహరణకి దేవుడు అబ్రహాము గారి కాలంలో ఒక మాట చెప్పాడు. ఏంటి ఆ మాట అంటే, ఇదిగో అబ్రహాము, సొదొమ గొమొర్రా ప్రాంతము భయంకరమైన ప్రాంతం. అక్కడ మనుషులు ఎలాంటి వాళ్ళు అంటే పాప పంకిలమైపోయినటువంటి మనుషులు. వావి వరసలు కానీ, పెద్ద చిన్న అని కానీ, ఆడపిల్లలు మగపిల్లలని కానీ అసలు ఏ భేదం లేకుండా పాపం చెయ్యడంలో ముందున్నటువంటి జాబితా సొదొమ గొమొర్రా ప్రాంతాలకున్న జాబితా. ఇప్పుడు అలాంటి ప్రాంతవాసులను నేను నాశనం చేయాలనుకుంటున్నాను అబ్రహాము అని చెప్పగానే, అబ్రహాము నీతిమంతుడు కదా, అబ్రహాము నిజాయితీపరుడు కదా, ఆయన వెంటనే మాట్లాడుతూ అంటాడు కదా, అయ్యా నువ్వు చంపేయాలంటే చంపేస్తాను అంటున్నావు, సరే నేను ధైర్యం చేసి ఒక మాట అడుగుతాను. ఏంటి అన్నాడు. ఆ దేశంలో ఒక 50 మంది నీతిమంతులు ఉన్నారనుకోండి, ఆ 50 మంది నీతిమంతులను బట్టి మిగిలిన చెడ్డవారినందరినీ నువ్వు రక్షిస్తావా అని అడిగాడు. దేవుడు ఏమన్నాడు? రక్షిస్తాను నేను అన్నాడు. ఇప్పుడు 50 మంది నీతిమంతులు ఉండరేమో అనుకొని అబ్రహాము మరలా మాట్లాడుతూ అంటాడు కదా, అయ్యా 50 మంది నీతిమంతులు కాదు, ఒక 5 తగ్గించుకో, 45 మంది నీతిమంతులు ఉన్నారు అనుకో, ఆ 45 మంది నీతిమంతులను బట్టి వారి నీతి జీవితాన్ని బట్టి మిగిలిన 99 మంది పాపాత్ముల్ని క్షమిస్తావా, రక్షిస్తావా అని అడిగాడు. దేవుడు దానికి ఏమన్నాడు? రక్షిస్తాను నేను. ఇప్పుడు 45 కాదు, 40కి వచ్చేద్దాం, ఇంకో 5 తగ్గించుకో బాబు, ఇంకొక 5. ఇప్పుడు 40 మంది నీతిమంతులు ఉంటే ఈ 40 మంది నీతిని బట్టి మిగిలిన చెడ్డవారిని అందరినీ నువ్వు కాపాడుతావా అని అడిగాడు. దేవుడు దానికేమన్నాడు? కాపాడుతాను. ఇప్పుడు 40 కాదు అంటే 40 మంది కూడా ఉండరేమో అనుకుంటున్నాడు అబ్రహాము గారు, ఎందుకంటే అంత భయంకరమైన ప్రాంతం అది. ఇప్పుడు 30 మంది నీతిమంతులు ఉన్నారు అనుకోండి, 30 మంది నీతిని బట్టి వారి 30 మంది మొహం చూసి మిగతా పాపాత్ములందరినీ నువ్వు క్షమిస్తావా అని అడిగాడు. దానికి దేవుడేమన్నాడు? క్షమిస్తాను. ఇలా బేరాలు ఆడి 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 చివరికి ఏ నెంబర్కి వచ్చింది? 10. 30 కాదు, 20 కాదు. అయ్యా ఒక్కసారి ధైర్యం చేసి అడుగుతున్నా, ఈ భూభాగంలో ఈ సొదొమ గొమొర్రా ప్రాంతంలో 10 మంది నీతిమంతులు ఉన్నారనుకో, ఆ 10 మంది నీతిని బట్టి ఆ 10 మంది మొహం చూసి మిగతా 100 మంది పాపాత్ములు క్షమిస్తావా అని అడిగాడు. దానికి దేవుడు ఏమన్నాడు? ఒప్పుకున్నాడు. ఇప్పుడు ఈ సందర్భంలో మనకేం అర్థమవుతుంది? మీకేం అర్థమైంది? అంటే తక్కువ మంది నీతిగా బతికినా
ఈ తక్కువ నీతిగా బతుకుతున్న మనుషుల మొహాన్ని చూసి ఎక్కువ పాపాలు చేస్తూ బతుకుతున్న పాపాత్ముల సహితం క్షమించడానికి ఒప్పుకున్నాడు దేవుడు. అవునా? ఇప్పుడు ఒక్క నీతిమంతుడిని చూపించి 100 మందిని కాపాడమని అబ్రహాము కోరుకుంటే దానికి ఒప్పుకున్నాడు దేవుడు. అంటే ఒక్కడు మొహం చూసి 100 మందిని కూడా క్షమించేయగలిగిన గొప్ప మనసు ఎవరికుందన్నాడు? దేవునికుంది ఆ రోజు. ఇప్పుడు అదే సందర్భం జరుగుతూ వచ్చింది. కానీ బబులోనుకు వచ్చిన తర్వాత దేవుడు మాట్లాడిన మాట ఏంటో తెలుసా? ఇలాంటి భయంకరమైన బబులోను దేశంలో నోవహు లాంటి వాడుంటే నేను నోవహు ఒక్కడనే కాపాడతాను. నోవహు మొహం చూసి తన కుటుంబాన్ని కాపాడినట్లుగా ఇక మీదట జరగదన్నాడు. అదేనా? ఒకసారి తీయండి వచ్చును. యెహెజ్కేలు గ్రంథం 14వ అధ్యాయము 14వ వచనం. నోవహును, దానియేలును, యోబును ఈ ముగ్గురు అట్టి దేశములో నుండినను వారు తమ నీతి చేత తమ్మును మాత్రమే రక్షించుకుందురు. ఏమన్నాడు? ఒక భయంకరమైనటువంటి నీచమైన దేశంలో మన భక్తి పరులను పాత నిబంధన నుంచి మాట్లాడుకుంటూ వస్తున్నామే పూర్వీకులు. ఆ పూర్వీకులు ఉన్నా సరే వాళ్ళను మాత్రమే రక్షిస్తాను, ఇప్పుడు వాళ్ళ మొహాలు చూసి చెడ్డవాళ్ళను కూడా రక్షించను నేను అంటున్నాడు. నోవహు నీతిమంతుడేనా? నీతిమంతుడేనా? నోవహు నీతిమంతుడు. ఆ నీతిమంతుని మొహం చూసి దేవుడు ఎవరిని రక్షించాడు? నోవహు నీతిమంతుడా? నోవహు కుటుంబం కూడా నీతిమంతుడేనా? మళ్ళొకసారి, నోవహు మాత్రమే నీతిమంతుడా? నోవహు కుటుంబం కూడా నీతిగా బతికిన కుటుంబమేనా? వినబట్ల? టిఫిన్ చేశారా? స్పందించండి అయితే. చూద్దాం ఒక వచనాన్ని. ఆదికాండము 7వ అధ్యాయము 1వ వచనము. యెహోవా ఈ తరము వారిలో ఏమన్నాడు? ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడివై ఉండుట చూచి తిని గనుక. ఏమంటున్నాడు? నీవు అనట్లా. నీవు అంటే చాలా మంది ఉన్నారు, వాళ్ళతో పాటు నువ్వు కూడా అని అర్థం. కానీ ఏమంటున్నాడు దేవుడు? నీవే. అంటే భూమి మీద ఎంతమంది ఉన్నా నీవే నీతిగా కనిపించావు, నువ్వు ఒక్కడవే అన్నాడు. అంటే నీతిమంతుడు ఎవరయ్యా అంటే నోవహు ఒక్కడే. అందుకే అంటున్నాడు కదా, నీవే నా ఎదుట నీతిమంతుడివై ఉండుట చూచితిని గనుక. అంటే నీవు నీతిగా బతికావు కాబట్టి, నీవే నీతిగా ఉంటున్నావు కాబట్టి, నీ నీతిగా బ్రతకడాన్ని చూసి నీవును నీ ఇంటి వారును ఓడలో ప్రవేశించుడి. అంటే నీతిగా బతికింది నోవహు గారే, కానీ కుటుంబం ఆయన నీతిగా బ్రతకడానికి సహకరించింది. నీతిగా బతుకుతుందో లేదో తర్వాత, కానీ దేవుడు అంటున్నాడు నువ్వే నీతిగా బతుకుతున్నావు. నేను చూసినప్పుడు నా కనుసన్నల్లో నుంచి చూస్తే నువ్వు ఒక్కడవే నీతిగా ఉన్నావు, కానీ నీ నీతిని బట్టి ఇప్పుడు నీ కుటుంబం కూడా వాడలోకి ప్రవేశించే అవకాశాన్ని నేను ఇస్తున్నానన్నాడు. అంటే నోవహు గారి మొహాన్ని చూసి కుటుంబంలో ఉన్నటువంటి మిగతా 7గురును కూడా దేవుడు ఏం చేశాడు? రక్షించుకున్నాడు, కాపాడుకున్నాడు. ఇప్పుడు ఇదే సందర్భాన్ని యెహెజ్కేలు గారు మాట్లాడుతూ అంటున్నాడు కదా, ఇలాంటి భయంకరమైనటువంటి దేశంలో ఒకనాడు మన పూర్వీకుడైనటువంటి నోవహు గారు ఉన్నాడే, అలాంటి నోవహు లాంటి వ్యక్తి ఉన్నా సరే నోవహు గారి మొహం చూసి దేవుడు కుటుంబాన్ని ఎలా అయితే రక్షించుకున్నాడో అలా ఇప్పుడు జరగదు. నోవహు గారు లాంటి వాడు ఉంటే నోవహు గారిని మాత్రమే నేను రక్షిస్తా, ఆయన్ని చూసి మిగతా కుటుంబాన్ని నేను రక్షించను, ఎవరి నీతి వాళ్ళదే అని మాట్లాడుతున్నాడు యెహెజ్కేలు. ఎందుకంటే బబులోన్లో అలా తయారైపోయారు. ఇంకా ఏమంటున్నాడు? ఇంకెవరిని మెన్షన్ చేశాడు? దానియేలును కొంచెంసేపు పక్కన పెడదాం, ఎందుకో తర్వాత చెప్తాను. మిగతా ఇంకెవరు? యోబును. ఇంకెవరిని అన్నాడు? ఒకటి నోవహు గారిని ఉద్దేశించాడు, రెండవది ఎవరయ్యా అంటే దానియేలు గారిని ఉద్దేశించాడు. ఇక మూడవ వ్యక్తి యోబు గారిని కూడా ఉద్దేశించి మాట్లాడాడు. ఏమని? యోబు లాంటి వ్యక్తి ఉన్నా సరే అతని నీతిని బట్టి అతన్ని మాత్రమే రక్షిస్తా, అతని నీతిని బట్టి అతనిని మాత్రమే రక్షిస్తాను తప్ప ఆ యోబు మొహం చూసి మిగతా ఎవరిని నేను రక్షించను అంటున్నాడు. ఎవరిని రక్షించుంటాడు యోబు గారి మొహం చూసి? ఎవరిని?
యోబు గారి భార్య మంచిదా చెడ్డదా? మంచిదా చెడ్డదా? చెడ్డదా అన్న వాళ్ళు చేయొద్దండి. మంచిదా చెడ్డదా? పోనీ మంచిదా అన్న వాళ్ళు చేయొద్దండి. ఏంటి రెండింటికి ఎత్తరా? అంటే మీకున్న ఓటు ఎవరికి వేయరనమాట, దాచుకోండి మీరే. నో యోబు గారి భార్య ఎలాంటిదయ్యా అంటే, కొంతమంది అంటారు కదా, మంచిదేనండి కాకపోతే ఆ టైంలో ఎందుకు అలా మాట్లాడేసింది అంటారు సీరియస్గా. మంచిదే కానండి అన్నీ పోయేసరికి ఆడవాళ్ళు కదా తట్టుకోలేకపోయింది ఆవిడ అంటారు. మంచిదే కానండి భర్త మరీ అలా ముడుచుకొని కూర్చునేటప్పటికి దేవుడి మీద కోపం వచ్చేసి కొంచెం నోరు ఎక్కువ కదిపేసింది, ఎక్కువ సౌండ్ పెంచేసింది, కానీ మంచిదే అంటారు. నిజంగా దేవునికి అంత విరోధంగా మాట్లాడుతుంటే ఇంకెక్కడ మంచిదంటాం మనం? దేవుణ్ణి కూడా దూషించు అని భర్తకు సలహా ఇస్తుంటే ఇంకెలా మంచిదనగలం మనం? దూషించావు, దూషించిన వెంటనే నువ్వు చచ్చిపో, భర్త చావును కోరుకుంటున్నటువంటి భార్యగా కనబడుతుంటే మంచిదని ఇంకెలా చెప్తాం మనం? మంచిదని చెప్తున్నామంటే మనం కూడా ఫాలో అవ్వాలంటారు తర్వాత. మరి అనలేం. యోబు ఒక్కడే నీతిమంతుడు. అందుకే అన్ని ఆపదలు వచ్చినా యోబు నోరు తెరవలేదు, కానీ భార్య నోరు తెరిచి వ్యతిరేకంగా మాట్లాడింది. అంటే యోబులో ఉందా నీతి? భార్యలో ఉందా? యోబులోనే ఉంది. కానీ యోబు గారి నీతిని బట్టి దేవుడు ఎవరిని క్షమించాడు? భార్యని క్షమించాడు. ఎందుకు? యోబు గారి దగ్గర నుండి పిల్లల్ని తీసుకున్నాడు దేవుడు, పిల్లల్ని స్వాధీనం చేసుకున్నాడు, పిల్లల్ని చంపుకున్నాడు. చంపిన తరువాత మరలా గర్భఫలాలను యోబుకి ఇవ్వాలి అంటే యోబు ఒక్కడితో అయిపోద్దా? మరి ఎవరు ఉండాలి? భార్య ఉండాలి. అందుకే భార్యను కూడా క్షమించి మరలా యోబుకు తన భార్యకు సంతానాన్ని ఇచ్చి దేవుడు మహిమను పొందుకున్నాడు. అంటే యోబు మొహాన్ని చూసి దేవుడు ఎవరిని క్షమించాడు? భార్యని క్షమించాడు. ఇంకా యోబు మొహం చూసి ఎవరిని క్షమించాడయ్యా అంటే తన స్నేహితులను కూడా క్షమిస్తాడు. స్నేహితులు బిల్దదు, ఎలియాజరు వీళ్ళందరూ కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాడు. ఏ యోబు ఎంతసేపు దేవుడు దేవుడు అని కూర్చుంటావు, చూడి చివరికి ఏ పరిస్థితి వచ్చిందో నువ్వు దేవుడు నమ్ముకున్నందుకని హేళన చేశారు. ఎందుకు ఇంకా ఇలాగే కూర్చుండిపోయావు, అయిపోయింది లేచి బట్టలు దులుపుకొని వచ్చి అన్నట్లుగా మాట్లాడితే యోబు దానికి కూడా ఒప్పుకోలేదు. మీరు యోబు గ్రంథం చదవండి, చివరికి దేవుడు యోబు గారి స్నేహితులను చంపేద్దాం అనుకుంటాడు, కానీ యోబు గారి మొహం చూసే స్నేహితులను కూడా రక్షించాడు. అంటే యోబు గారిని చూసి, యోబు గారి నీతిని చూసి భార్యను క్షమించగలిగాడు, స్నేహితులను క్షమించగలిగాడు, మరలా యోబు గారికి సంతానాన్ని ఇచ్చి అభివృద్ధి చేయగలిగాడు దేవుడు. ఇప్పుడు అదే సందర్భాన్ని హెస్కేలు గారు మాట్లాడుతూ, ఈ బబులోను దేశంలో యోబు లాంటి నీతిమంతుడుంటే, యోబు లాంటి నీతిమంతుడిని చూసి తన భార్యను స్నేహితులను క్షమించినట్లుగా బబులోనులో దేవుడు ఎవరిని క్షమించడు. ఇప్పుడు యోబు నీతి లాంటి వాడుంటే అతను ఒక్కడినే క్షమిస్తాడు తప్ప బ్యాక్గ్రౌండ్ అందరినీ క్షమించేటటువంటి పరిస్థితి ఇప్పుడు లేదంటున్నాడు యెహెజ్కేలు గారు. అంటే నోవహు లాంటి వాడుంటే నోవహు లాంటి ఆ వ్యక్తిని మాత్రమే క్షమిస్తానన్నాడు. యోబు లాంటి వ్యక్తి ఉంటే ఆ యోబు లాంటి వ్యక్తిని క్షమిస్తానన్నాడు. అంటే ఎవరి నీతిని బట్టి వారినే క్షమిస్తాను అని మాట్లాడుతున్నాడు బబులోనులో దేవుడు. మనం ఒక వ్యక్తిని వదిలేసాం, ఎవరు? దానియేలు. ఇప్పుడు దానియేలు గారిని ఎందుకు వదిలేయమన్నానంటే, ఇందాక నోవహు గారు యెహెజ్కేలు గారికి పూర్వీకుడు, పితరుడు. ఎప్పటివాడో నోవహు. యెహెజ్కేలు గారికి నోవహు గారికి చాలా కాల తేడా ఉంది. ఇప్పుడు యెహెజ్కేలు గారికి నోవహు గారు పితరుడు కాబట్టి నోవహు గారి గురించి మాట్లాడగలిగాడు. యోబు గారు కూడా ఆది కాండం కాలానికి సంబంధించినటువంటి వ్యక్తే, అందుకే యోబు గారి గురించి కూడా మాట్లాడాడు, ఆయన కూడా పితరుడే. కానీ యెహెజ్కేలు గారికి దానియేలు గారు పితరుడు కాదు. దానియేలు ముందొచ్చాడు చెరకి, తర్వాత యెహెజ్కేలు వచ్చేసాడు. వారిద్దరూ ఒకే కాలంలో ఉన్నటువంటి వ్యక్తులు, సమకాలికులు. అంటే ఒకే జనరేషన్లో ఉన్నటువంటి వ్యక్తులు, పూర్వీకులు కాదు. అంటే ఇప్పుడు దానియేలు కళ్ళ ముందు కనబడుతూ ఉన్నటువంటి వ్యక్తి. ఇప్పుడు దానియేలును కూడా జ్ఞాపకం చేసుకుని మాట్లాడుతున్నాడు. ఏమని? దానియేలు లాంటి వ్యక్తి ఉంటే, దానియేలు ఉన్నా సరే దానియేలు మోహన్ చూసి మిగిలిన వాళ్ళెవ్వరిని క్షమించను, నేను దానియేలును మాత్రమే క్షమిస్తాను అని దేవుడు అన్నట్లుగా యెహెజ్కేలు మాట్లాడుతూ ఉన్నాడు. ఒకసారి ఆలోచన చేద్దాం. దానియేలు మోహన్ చూసి దేవుడు ఎవరినైనా క్షమించాడా?
ఎవరిని? ఉం? చెప్పాలి. ఎవరిని? దానియేలు గారు మొహం చూసి ఎవరిని క్షమించలా. ఎందుకంటే దానియేలు ఎంత నీతిగా ఉన్నాడో తన స్నేహితులు అంతే నీతిగా ఉన్నారు. బబులోనులో దానియేలు కంటూ ఎవరైనా ఉన్నారా అంటే ఎవ్వరు లేరు. తల్లి లేదు, తండ్రి లేడు, కుటుంబం లేదు, స్నేహితులు తప్ప ఆ బబులోను భూగడ్డ మీద దానియేలుకు నా అనుకుని చెప్పుకునే మనిషి ఎవ్వరు లేడు. ఎవరు లేరు. దాసులుగా వచ్చారు. వచ్చిన తర్వాత దానియేలు విధానాన్ని, నీతిని చూసి వారందరూ మారారే తప్ప దానియేలు నీతిగా బతుకుతున్నాడు కదా, ఇతని నీతిని బట్టి ఆ బబులోనులో ఉన్న దుర్మార్గులందరినీ కాపాడదామని దేవుడు ఎప్పుడు అనుకోలా. ఎందుకంటే వాళ్ళు చాలా వరకు మారిపోయారు దానియేలు నీతిని బట్టి. అందుకే అంటున్నాడు కదా, దానియేలు నీతిని బట్టి దానియేలునే క్షమిస్తాను. ఇప్పుడు దానియేలు నీతిగా బ్రతకడాన్ని బట్టి మిగిలిన బబులోనులో కొందరు ఎలా అయితే మారిపోయి దానియేలులా దేవుణ్ణి పూజించడం మొదలుపెట్టారో అలాంటి వారు ఎవరైతే ఉన్నారో వారిని మాత్రమే రక్షిస్తానన్నాడు. అంటే ఎవరి నీతిని బట్టి వారినే నేను రక్షిస్తాను అంటున్నాడు ఆయన. నోవహు నీతిని బట్టి నోవహు కుటుంబాన్ని రక్షించాను ఒకప్పుడు. యోబు నీతిని బట్టి యోబు భార్యను రక్షించాను ఒకప్పుడు. యోబు స్నేహితులను రక్షించాను ఒకప్పుడు. కానీ ఇప్పుడు ఈ బబులోను దేశంకి వచ్చి మీరందరూ విచ్చలవిడిగా బ్రతకడం మొదలు పెట్టారు కాబట్టి, నాకు నచ్చినట్లుగా బ్రతకడం మానేశారు కాబట్టి, ఎవడు నీతిగా బతికితే వాడిని రక్షిస్తాను నేను. వాళ్ళ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోను, వాళ్ళ స్నేహితులను జ్ఞాపకం చేసుకోను, వాళ్ళకి బాగా ఇష్టమైన వాళ్ళని జ్ఞాపకం చేసుకోను. ఎవరి నీతి వాళ్ళనే రక్షించాలి అన్నాడు బబులోను దగ్గర నుండి. ఆ కాలం తర్వాత నుంచి మీరు ఆలోచించండి, ఎవడ ద్రాక్షలు తింటే వాళ్ళకే పళ్ళు పులిసే, ఎవరు మంచి చేసుకుంటే వాళ్ళకే మంచి జరిగింది. అంటే వాళ్ళు జీవితాలను బట్టి వాళ్ళు ప్రతిఫలాలు పొందుకుంటూ వచ్చారే తప్ప కుటుంబం అంతా రక్షించబడిన దాఖలాలు లేవు, కనిపించవు. కానీ ఇప్పుడు మనకు ఉండేటటువంటి విధానం ఏంటో తెలుసా? కొత్త నిబంధన వచ్చేసిన తర్వాత మనం ఎలా అనుకుంటాం అనుకోండి, మన కుటుంబంలో ఎవరో ఒకరు నీతిగా బతికితే చాలు అనుకుంటాం మనం. నోవహు గారులా చాలామంది ఆడవాళ్ళకు ఉండే అలవాటు ఏంటంటే, మా ఆయన పాస్టర్ అండి, మా ఆయన వాక్యం చెప్తారు, మా ఆయన బయటకు వెళ్తారు, మా ఆయన బైబిల్ చదువుతారు, మా వారు మంచిగా నీతిగా బతుకుతున్నారు కాబట్టి రేపటి రోజున నేను కూడా మా ఆయన వెనకాలే ఎలా అయితే అత్తగారింటికి వచ్చానో వెనకాల నడుచుకుంటూ పరలోకం కూడా అలాగే నడుచుకుంటూ వెళ్ళిపోతాను అనుకుంటాం మనం. అంత నడిచి వెళ్ళిపోయేటటువంటి వెసులుబాటు ఏం లేదు. చాలామంది ఆడవాళ్ళకు ఉండే ఆలోచన, మా ఆయన చేస్తున్నారు చాలు, మావారు బయటకు వెళ్తున్నారు చాలు, మావారు దేవుని పనిలో ఉన్నారు చాలు, మా ఆయన గొప్పగా దేవుడి పని చేస్తున్నాడు చాలు, మా ఆయన వెనకాల నేను కూడా దేవుడి దగ్గరికి వెళ్ళిపోతాను అనుకుంటే నీకంటే అమాయకురాలు ఇంకొకళ్ళు ఉండరు. ఎందుకంటే లేదు, ఆ వెసులుబాటు లేదు. నీ భర్త భక్తి నీ భర్తదే, నీ భక్తి నీదే. దేవుడు నీ భర్త బయట సమాజంలో దేవుని సేవ చేస్తూ ఉంటే నువ్వు నీ కుటుంబంలో దేవుని సేవ చేసుకుంటూ ఉండు, తప్పులేదు. ఏది ఏమైనా నువ్వు నీతిగా బతకడం ముఖ్యం అంటున్నాడు దేవుడు. కొంతమంది మగాళ్ళకు ఉండే అలవాటు కూడా ఉంది. మా ఆవిడ బాగా ప్రార్థన చేస్తండి, మా ఆవిడ బాగా చర్చికి వెళ్తుందండి, మా ఆవిడ బాగా బైబుల్ చదువుతుందండి, మా ఆవిడ చక్కగా పాటలు పాడుతుందండి, మా ఆవిడ చక్కగా ప్రార్థన చేస్తుందండి, మీటింగ్కి భోజనాలు కూడా పెట్టిస్తండి, మా ఆవిడ భక్తిగా ఉంటుందండి. రేపు చచ్చిపోయిన తర్వాత మా ఆవిడ చక్కగా చీర పట్టుకొని ఆ చివరకు చెంగు పట్టుకొని నేను కూడా పరలోకం వెళ్ళిపోతానండి అంటుంటారు మగవాళ్ళు. అది కూడా కుదరదు. ఇప్పుడు మీ ఆవిడ బాగా బైబిల్ చదువుతుంది అనుకోండి, మీ ఆవిడ చదివే బైబిల్ అంతా నీకు వస్తుందా? మీ ఆవిడ బాగా పాటలు పాడుతుంది అనుకోండి, మీ ఆవిడ పాటలు పాడితే నీకెలా వస్తుంది భక్తి? రాదు. ఇప్పుడు నీ భార్య చక్కగా దేవునిలో ఎదుగుతున్నంత మాత్రాన మీ ఆవిడతో పాటు నువ్వు కూడా హ్యాపీగా దేవుడి దగ్గరికి వెళ్ళిపోదాము అనుకుంటే కుదరదు. ఇద్దరు భార్యాభర్తలు కూర్చొని మాట్లాడుకుంటున్నారట. ఏమని? ఏమండి, నేనంటే మీకు చాలా ఇష్టం కదా, నన్ను మీరు చాలా ప్రేమిస్తారు కదా, రేపు చచ్చిపోయిన తర్వాత దేవుడి దగ్గర ఒకే ఒక్క సీట్ ఉంది, ఒకే ఒక్క సింహాసనం ఉంది, మీ ఇద్దరిలో ఎవరైతే ఎవరికి ఎక్కువ ఇష్టమో, అంటే నీకు మీ భర్త అంటే ఎక్కువ ఇష్టమా లేక నీకు భార్య అంటే ఎక్కువ ఇష్టమా, మీ ఇద్దరిలో ఒకరి మీద ఒకరికి ఎక్కువ ప్రేమ ఎవరికైతే ఉంటుందో వాళ్ళకే ఆ సింహాసనం అన్నారనుకోండి, మీరు వెళ్ళిపోతారా నన్ను కూర్చొనిస్తారా అందట భార్య. ఏం చెప్పాలి ఆయన? ఓ పిచ్చి మొహం దానా, నువ్వే ఇష్టం నాకు, నువ్వు వెళ్ళి కూర్చో, నేను నరకంలో కాలిపోతాను అనాలా? అంటాడా? అంటాడా? అనలేడు. ఎందుకు? పరలోకంలో నీకు బాగా నచ్చిన వాళ్ళు కూర్చోబెడతానంటే దేవుడు ఒప్పుకోడు.
లేదండి, నేను నేను త్యాగం చేసేసి ఉన్న ఒకే ఒక్క సింహాసనం నా భార్యకి ఇచ్చేస్తానంటే దేవుడు ఊరుకోడు. ఎందుకు? నీ నీతిని బట్టి మాత్రమే నువ్వు పరలోకంలో కాలు పెట్టే అవకాశం ఉంది. నాకు భార్య అంటే బాగా ఇష్టం, మా ఆవిడని పంపిస్తానంటే కుదరదు. నాకు మా ఆయన అంటే బాగా ఇష్టం, పంపిస్తానంటే కుదరదు. ఎవరి నీతిని బట్టి వాళ్ళే పరలోకంలో అడుగు పెట్టాలి. కొంతమంది పిల్లలకు కూడా ఇదే అలవాటు ఉంటుంది. మా అమ్మ మా నాన్న బాగా ప్రార్థన చేసుకుంటారండి, మా అమ్మ మా నాన్న బాగా ప్రేయర్ఫుల్ అండి, మా అమ్మ మా నాన్న బాగా వాక్యం చెప్తారండి, మా అమ్మ మా నాన్న బాగా దేవునిలో ఉంటారండి, అందుకే మేము రోడ్డు మీద తిరుగుతున్నామండి అంటే కుదురుద్దా? మీ అమ్మ మీ నాన్న భక్తి నిన్ను కాపాడదు. ఈరోజు మీ అమ్మ మీ నాన్న చేసేటటువంటి భక్తి ఈరోజు నిన్ను రక్షించదు. ఈరోజు నీ తల్లిదండ్రులు ఉన్నటువంటి భక్తి విధానం ఒకరోజు నిన్ను పరలోకంలో తీసుకొచ్చి పెట్టదు. నీ తల్లిదండ్రుల భక్తి నీ తల్లిదండ్రులదే, నీ భక్తి నీదే. ఎవరి భక్తి వారిదే, ఎవరి విశ్వాసం వారిదే, ఎవరి నీతి విధానం వారిదే. ఒకరి భక్తి కొరకు ఇంకొకరు మొహాలు చూసేటటువంటి కాపాడే రోజులు ప్రస్తుతం ఇప్పుడు దేవుడి దగ్గర లేవు. ఆ కాలం ఎప్పుడో అయిపోయింది. అందుకే ఒక మాట అన్నాడు కదా దేవుడు చివరిగా. చూద్దాం ఒకసారి కొరింథీయులకు రాసిన పత్రిక, కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 13వ అధ్యాయము 5వ వచనం. మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మును మీరే శోధించుకొని చూచుకొనుడి, మిమ్మును మీరే పరీక్షించుకొనుడి. మీరు భ్రష్టులు కాని ఎడలా యేసుక్రీస్తు మీలోనున్నాడని మిమ్మును గూర్చి మీరే ఎరుగరా. ఏమన్నాడు దేవుడు? పౌలు గారితో మాట్లాడుతుంటే పౌలు గారు పత్రిక రాస్తూ సంఘానికి తెలియజేస్తున్నాడు కదా, అసలు మీలో విశ్వాసం ఉందో లేదో మిమ్మల్ని మీరే పరీక్షించుకోండి. మా అమ్మ విశ్వాసంగా ఉంటుందండి, నేను రక్షింపబడతాను అనుకోకండి. మా నాన్న విశ్వాసవంతుడండి, మా నాన్న విశ్వాసాన్ని బట్టి నేను రక్షింపబడతాను అనుకోకండి. నా తల్లిదండ్రులు విశ్వాసంగా ఉంటారండి, వారి విశ్వాస జీవితాన్ని బట్టి నేను కూడా పరలోకం వెళ్ళిపోతానండి అనుకోకు. నీ విశ్వాసం ఉందో లేదో నిన్ను నువ్వే ఏం చేయాలి? శోధించుకో. ముందు నేను విశ్వాసంతో బతుకుతున్నానా లేదా, విశ్వాస ఘనత లేక విశ్వాస ఘనహీనత, అసలు నాలో విశ్వాసం అనే బీజాలు పనిచేస్తున్నాయా లేదా నువ్వే పరీక్షించుకో. ఒకవేళ విశ్వాసం లేకపోతే చాలా పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది. దేవుడు అన్నట్లుగా కరువులు భరించాల్సి వస్తుంది. దేవుడు అన్నట్లుగా ప్రతి పరిస్థితి మనకి వ్యతిరేకంగా మారిపోతుంది. అప్పుడు మనం ఏం చేయలేం. దేవుడు విరోధిగా మారిపోతే మనం ఏమి చేయలేం. అందుకంటున్నాడు కదా, నీ విశ్వాసము సరిగా ఉందో లేదో నువ్వు పరీక్షించుకో, శోధించుకో. ఇంకేమంటున్నాడు? మిమ్మల్ని మీరే పరీక్షించుకొనుడి, మీరు భ్రష్టులు కాని ఎడల యేసుక్రీస్తులో మీలో ఉన్నాడని మీరు గుర్చి. మీరు విశ్వాస పరీక్ష చేసుకున్న తర్వాత మీకు తెలుస్తుంది మీరు భ్రష్టులుగా ఉన్నారా లేదా, లేక ఇంకా క్రీస్తుని పోలి విశ్వాసిగా నడుచుకుంటున్నారా లేదా అన్న సంగతి మీకు అర్థమైపోతుంది. గమనించండి అంటున్నాడు. అంటే మనం విశ్వాసులుగా ఉన్నామా లేదా, లేక మా అమ్మ మోహన్ చూసో, మా నాన్న మోహన్ చూసో, నా పిల్లల మోహన్ చూసో, ఎవరో ఒకరి నీతిని బట్టి నా కుటుంబంలో నేను కూడా రక్షింపబడిపోతున్నాను అనే ఆలోచనతో ఉన్నావా లేదా ఎప్పుడు తెలుస్తుంది? పరీక్ష, విశ్వాస పరీక్ష జరిగినప్పుడు తెలుస్తుంది. బబులోనులోనే అన్నాడు కదా, తల్లుల మొహాలు చూసి పిల్లలను క్షమించును, తండ్రుల మొహాలు చూసి పిల్లలను క్షమించును, ఎవరి నీతి వారినే రక్షిస్తుంది అన్నాడు. ఈరోజు మనం నీతిగా లేకపోతే, ఈరోజు మనం విశ్వాసంగా లేకపోతే, ఈరోజు మన జీవితం మీద మనకంటూ ఒక అవగాహన లేకపోతే మన బ్రతుకులు దేవునికి దూరంగా మారిపోయినట్టే. కాబట్టి ఆలోచించండి, ఎవరి భక్తి జీవితం వాళ్ళదే. ఇప్పుడు కుటుంబంలో ఉన్నాం, ఆకలి అవుతుంది అనుకోండి, అన్నం తిన్నవాడు కడుపు మాత్రమే నిండిద్దా, ఇంట్లో ఉన్న వాళ్ళందరి కడుపులో నిండిపోతాయా? నాకు ఆకలిగా ఉందనుకో, నేను అన్నం తింటే నా కడుపు నిండుతుంది, నీ కడుపు నిండదు కదా. నువ్వు అన్నం తినాలి నీకు ఆకలిగా ఉంటే. ఇప్పుడు భక్తి జీవితం కూడా అంతే. నువ్వు రక్షింపబడాలంటే నువ్వు నీతిగా బతకాలి. మీ అమ్మ నీతి నీకు అనవసరం. నువ్వు రక్షింపబడాలంటే నువ్వు నీతిగా బతకాలి. నీ తల్లిదండ్రుల నీతి అనవసరం. ఎవరు రక్షింపబడాలి అంటే వాళ్ళు దేవుని దృష్టికి నీతిగా విశ్వాసంగా బ్రతకాల్సిందే. కాబట్టి పరీక్ష చేసుకుందాం, దేవుని దృష్టికి యథార్థముగా బ్రతకడానికి మరింత సిద్ధపడే ప్రయత్నం చేద్దాం. తల్ల వంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు, మహాగణుడు, సర్వోన్నతుడైన మా కన్న తండ్రి దేవా, ఈ ఉదయకాల సమయంలో నాయన మా భక్తి జీవితాలను మేము పరిశీలన చేసుకోవడానికి మీరు ఇచ్చినటువంటి ఇంత ఉన్నతమైనటువంటి సమయాన్ని బట్టి
మీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము తండ్రి. నిజమే నాయన, మా కుటుంబ విధానాలను మేము ఆలోచిస్తూ ఉండగా తండ్రి, మా కుటుంబంలో ఎవరో ఒకరు భక్తిని బట్టి, ఎవరో ఒకరు నీతిగా బ్రతకడాన్ని బట్టి తండ్రి, మేము కూడా నాయన మీకు దగ్గరగా ఉన్నామని అనేటటువంటి అమాయకులుగా మేము బ్రతుకుతూ ఉంటే తండ్రి, మమ్మల్ని క్షమించి మా భక్తి జీవితాలకు మేమే బాధ్యులమని గుర్తెరిగి మీకు ఇష్టమైనట్లుగా బ్రతకడానికి మీ సహాయమును దయచేయండి తండ్రి. మీ కొరకు నాయన యథార్థంగా బ్రతికేవారిగా మేము ఉండుటకు మీ కృపను మాకు అనుగ్రహించండి. మీ చిత్తాన్ని తెలియచేసిన ఆయన మమ్మల్ని మరింత దగ్గరగా మీ కొరకు హక్కును చేర్చుకొనండి. ప్రతి విషయంలోనూ తండ్రి మీ ఎడలనైనా యథార్థతను చూపిస్తూ ఈ భూమి మీద బ్రతుకుతూ ఉండగా తండ్రి, మీ కొరకు బ్రతికే గొప్ప జీవితాన్ని మాకు దయచేయమని వేడుకుంటూ, విన్న ప్రతి మాటను కూడా తండ్రి మా ఆలోచనలలో క్రియల ద్వారా చూపించడానికి మీ సహాయాన్ని దయచేయమని అర్థిస్తూ, ప్రభు అయిన క్రీస్తు వారి పేరట ఈ ప్రార్థన మీకు సమర్పిస్తూ ఉన్నాను మా కన్న తండ్రి. ఆమేన్.